హలో కోర్ కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము ఈ వీడియోలో కోడ్ ఎలా లీడ్ చేయాలి. మనం యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చూసాము ఐసిడి 10CM అంటే ఏంటి, సిపిటి ఏంటి, వాటిని యూజ్ చేసి ఏ డిపార్ట్మెంట్స్లో ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ని యూజ్ చేస్తాం అనేది చూసాం కదా. సో ఇవాళ కొంతమంది నన్ను అడిగారు లైక్ ఎట్లా కోడ్ లీడ్ చేయాలనేది చూపించండి, ఏదైనా ఒక స్పెషాలిటీ అని. సో నేను ఇవాళ ఐసిడి 10లో కోడ్స్ ఎలా లీడ్ చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ వీడియోలో చూపించబోతున్నా. యాక్చువల్లీ మనం లైవ్ ప్రొడక్షన్కి వెళ్తే ఏ ప్రాజెక్ట్లో అయితే ఆర్ ఏ కంపెనీలో అయితే మనం ఇన్వాల్వ్ అయినామో కంపెనీ వాళ్ళు మనకి సాఫ్ట్వేర్స్ ఇస్తారండి. లైక్ 3M సాఫ్ట్వేర్ అని చెప్పేసి, లేకపోతే ఆప్టమ్ 360 అని, ఇట్లాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇస్తారు. కానీ అవి యూజ్ లేకుండా కూడా మనం గూగుల్లో కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ ఫ్రీ సాఫ్ట్వేర్, వన్ ఆఫ్ ద ఫ్రీ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి నేను మీకు ఇప్పుడు కోడ్ ఎలా లీడ్ చేయాలి ఐసిడి 10CMలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఆ పేజ్ కావాలంటే ఫస్ట్ నేను మీకు ఇక్కడ గూగుల్లో చూపిస్తున్నట్టుగా icd10data.com అని కొట్టండి గూగుల్లో. అలా కొడితే మీకు ఇట్లాంటి ఒక పేజ్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఫస్ట్ దాని మీద వెళ్ళండి. దెన్ యూ విల్ హ్యావ్ ఎ పేజ్ అపియర్డ్ ఇన్ దిస్ మేనర్. సో మీరు icd10data.com ఎంటర్ చేసినప్పుడు వెంటనే పేజ్ ఇట్లా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా 2025 కింద కోడ్స్ అని, ఇండెక్సెస్ అని, కన్వర్షన్ అని ఇట్లా కనిపిస్తుంది కదా. అందులో సెకండ్ వచ్చేసి ఇండెక్సెస్. దాని కింద మనకి 4 ఎంట్రీస్ కనిపిస్తున్నాయి: ఐసిడి 10CM ఇండెక్స్, ఎక్స్టర్నల్ కాస్ట్ ఇండెక్స్, టేబుల్ ఆఫ్ ట్రేడ్స్ అండ్ టేబుల్ ఆఫ్ నియోప్లాజం. యాక్చువల్లీ ఐసిడి 10CMలో కోడ్ లీడ్ చేయాలంటే మనం 2 ఇంపార్టెంట్ పార్ట్స్ తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి ఆల్ఫాబెటిక్ ఇండెక్స్, ఇంకొకటి వచ్చేసి టాబ్యులర్ లిస్ట్. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో ఏంటంటే మనం చిన్నప్పుడు డిక్షనరీ యూజ్ చేసేవాళ్ళం కదా. సో డిక్షనరీలో ఎట్లా అయితే ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ అన్నీ ఒకవైపు, ఏ అయిపోయిన తర్వాత బీబీ అయిపోయిన తర్వాత సి, అట్లా ఎట్లా అయితే వర్డ్స్ అన్నీ ఉంటాయో సేమ్ ఐసిడి 10CM ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో కూడా ఏతో స్టార్ట్ అయ్యే డయాగ్నోసిస్ అన్నీ ఒక లిస్ట్, బీతో స్టార్ట్ అయ్యే డయాగ్నోసిస్ అన్నీ ఒక లిస్ట్, అట్లా ఉంటుంది అనమాట ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో. ఆ తర్వాత ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో కంప్లీట్ కోడ్ రాదండి. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లోంచి మనం టాబ్యులర్ లిస్ట్కి వెళ్తే టాబ్యులర్ లిస్ట్లో కంప్లీట్ కోడ్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో కంప్లీట్ కోడ్ వస్తుందన్నమాట. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా. సో ఫస్ట్ వచ్చేసి ఐసిడి 10CM ఇండెక్స్ టు డిసీజెస్ అండ్ ఇంజురీస్. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం కోడ్స్ ఎట్లా లీడ్ చేస్తామంటే, లైక్ ఇప్పుడు నాకు ఏ డయాగ్నోసిస్ కోడ్ కావాలన్నా, లెట్స్ సే మన డయాబెటీస్ అనేది ఒక డయాగ్నోసిస్, దానికి కోడ్ కావాలంటే ఇండెక్స్ని యూజ్ చేయొచ్చు. అలానే హైపోటెన్షన్, లేకపోతే అట్లా ఏ ఇంజురీ కానీ, ఏ సైన్ కానీ, ఏ సిమ్టమ్ కానీ, ఏ డిసీజ్, ఏ డిజార్డర్, ఏ డిసీజ్ కోడ్ కావాలన్నా సరే నేను ఇండెక్స్ టు డిసీజ్ అండ్ ఇంజురీస్, ఇక్కడ మనకి ఐసిడి 10CM ఇండెక్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాసెస్ ఏంటంటే, యూజువల్లీ ఒక పేషెంట్ నడుస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే పడిపోవచ్చు. ఆ పేషెంట్ ఆ టైంలో ఏం చేస్తున్నాడు, లైక్ వాక్ చేస్తున్నాడా, స్లీప్ చేస్తున్నాడా, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్స్టర్నల్ కాస్ట్ ఇండెక్స్ని యూజ్ చేసి కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ టేబుల్ ఆఫ్ డ్రగ్స్. సో కొన్నిసార్లు కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో డ్రగ్ తీసుకుంటాం, దానివల్ల పాయిజనింగ్ అవుతుంది. కొన్నిసార్లు తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ తీసుకుంటాం, దానివల్ల కండిషన్ ఎగ్జాగరేట్ అవుతుంది ఆర్ ఎగ్జాసబరేట్ అవుతుంది కదా. సో అట్లా ఏదైనా డ్రగ్ వల్ల కండిషన్స్ వస్తే అవి కోడ్ చేయడానికి మనం టేబుల్ ఆఫ్ డ్రగ్స్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత కింద ఉన్నది టేబుల్ ఆఫ్ నియోప్లాజం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ దీన్ని యూజ్ చేసి మనం సాలిడ్ క్యాన్సర్స్ని కోడ్ చేస్తాం. క్యాన్సర్స్లో 2 టైప్స్ ఉంటాయి: సాలిడ్ క్యాన్సర్స్, లిక్విడ్ క్యాన్సర్స్. మెజారిటీ ఆఫ్ ద సాలిడ్ క్యాన్సర్స్ అన్ని మనం ఈ పార్ట్ని యూజ్ చేసి కోడ్ చేస్తాం. అండ్ లిక్విడ్ క్యాన్సర్స్ లైక్ మైలోమా, లింఫోమా, ఇవన్నీ. అండ్ కొన్ని సాలిడ్ క్యాన్సర్స్ లైక్ మెలనోమా, అది స్కిన్ క్యాన్సర్. సో మెలనోమా అవి మాత్రం ఇండెక్స్లో ఉంటాయి. వేరాస్ అవి కాకుండా లంగ్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ మనం టేబుల్ ఆఫ్ నియోప్లాజం నుంచి కోడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇఫ్ పాసిబుల్ ఈ పర్టికులర్ పార్ట్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో డయాగ్నోసిస్ని యూజువల్లీ ఇండెక్స్ టు డిసీజెస్ అండ్ ఇంజురీస్ని యూజ్ చేసి ఎట్లా కోడ్ చేయాలో ఆ ఫస్ట్ పార్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇందాక చెప్పినట్టుగా ఐసిడి 10CM ఇండెక్స్కి వెళ్ళానండి. ఇండెక్స్కి వెళ్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దాని కోడ్ వెతకాలనుకుంటున్నాను. సో ఫిబ్రిలేషన్ని టైప్ చేయగానే ఇక్కడ నాకు ఇట్లా వచ్చింది. సో దాని కింద వెళ్ళినప్పుడు ఏట్రియల్. సో అన్స్పెసిఫైడ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అయితే I48.91. అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్ని ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. సో ఇది ఆల్ఫాబెటిక్ ఇండెక్స్. యాక్చువల్లీ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు అప్రాక్సిమేట్ సినోనిమ్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు కనిపిస్తుంది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని. సో ఇక్కడ మనం చూపించినట్టు
ఇప్పుడు మనం ఏట్రల్ ఫిబ్రిలేషన్ కోడ్ లీడ్ చేసాం కదా, దాని డిస్క్రిప్షన్ చూడండి, అన్స్పెసిఫైడ్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని చూపిస్తుంది. అలానే ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ ఉంటాయి కూడా, వాటి కోడ్స్ కూడా మనం చూడొచ్చు. లైక్ క్రానిక్ అని, పర్సిస్టెంట్ అని, అట్లా ఏట్రల్ ఫిబ్రిలేషన్ చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకొక కోడ్ కావాలంటే మళ్ళీ ఇండెక్స్కి వెళ్ళొచ్చు. సో ఇండెక్స్లో ఆ లెటర్ ఏదైతే ఉందో, లెట్స్ సే ఫెయిల్యూర్ చూసుకుందాం. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ రావాలనుకోండి, ఎఫ్ అనే లెటర్కి వెళ్ళి ఫెయిల్యూర్ అనేది మెయిన్ టర్మ్ కింద కన్సిడర్ చేశాను. సో ఫెయిల్యూర్కి వెళ్ళి దాని కింద హార్ట్ ఫెయిల్యూర్. సో మనం స్క్రోల్ చేస్తున్నాము, కింద హార్ట్కి వెళ్తుంటే అక్కడ కంట్రోల్ ఎఫ్ని యూజ్ చేసి నేను హార్ట్ అనేది టైప్ చేశాను. హార్ట్, దాని కింద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్స్ లైక్ సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ఫెయిల్యూర్ ఇస్ అ మెయిన్ టర్మ్, దాని కింద హార్ట్, దాని కింద ఏ టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆ టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్కి, లైక్ అక్యూట్ సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, అట్లా డిఫరెంట్ కోడ్స్ కనిపిస్తున్నాయి. లైక్ అక్యూట్ సిస్టోలిక్కి మీకు కనిపిస్తున్న కోడ్ I5021 కదా, అలానే క్రానిక్ సిస్టోలిక్కి I5022. ఇట్లా మనము కోడ్ని లీడ్ చేయొచ్చు అనమాట యూజింగ్ ఇండెక్స్. అక్యూట్, క్రానిక్, సో ఇట్లా మనకు కావాల్సిన కోడ్ని ఇలా లీడ్ చేసుకోవచ్చు అనమాట ఫెయిల్యూర్లో. అండ్ ఇంకొక కోడ్ కూడా లీడ్ చేసి చూపిస్తాను, దట్ ఈస్ ఇండెక్స్కి వెళ్తున్నాం మళ్ళీ ఒక్కసారి. సో ఇండెక్స్కి వెళ్ళి ఇప్పుడు ఇంకొక డయాగ్నోసిస్ లీడ్ చేపిస్తాను, దట్ ఈస్ టాకికార్డియా అనేది. సో టాకికార్డియా మళ్ళీ ఒక్కసారి, టు గెట్ ఏ కోడ్ ఫర్ టాకికార్డియా యూ కెన్ గో టు ఇండెక్సెస్ దట్ స్టార్ట్స్ విత్ ద లెటర్ టీ కదా. సో టాకికార్డియా అంటే మనకు తెలుసు ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, వెరాస్ డిక్రీజ్డ్ హార్ట్ రేట్ని బ్రెడికార్డియా అంటాము. సో ఇక్కడ ఇండెక్సెస్లో టాకికార్డియాకి వెళ్ళాను. టాకికార్డియాకి వెళ్తే నాకు ఇక్కడ కోడ్ చూపిస్తుంది R00.0. సో దిస్ ఈస్ ద ఫైనల్ కోడ్ ఫర్ టాకికార్డియా. అండ్ ఇదంతా ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండి. దాని కింద ఆ పర్టికులర్, అట్లనే ఇప్పుడు ఇండెక్స్ టు ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ సే ఫాల్ అయిందనుకోండి, సో ఫాల్ ఎఫ్తో వస్తుంది కదా, అలా ఫాల్ అండ్ బై అని కానీ, లేకపోతే ఫెయిల్యూర్ అని కానీ, ఫైర్ అని కానీ, అట్లా ఫాల్ చూసాను, బిల్డింగ్ మీద నుంచి పడిపోయామో, ఫాల్ డౌనా, లేకపోతే ఫాల్ డ్యూ టు, సో ఏ పర్టికులర్ రీజన్ వల్ల ఫాల్ అయ్యామో, లేకపోతే ఐస్ మీద ఫాల్ అయ్యామో, దాన్ని బట్టి మనం ఇండెక్స్ టు ఎక్స్టర్నల్ కాజెస్ నుంచి కోడ్ పిక్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ షోన్ ఆన్ ద స్క్రీన్. అండ్ నెక్స్ట్, సో అలానే ఇప్పుడు స్టక్ బై ఆబ్జెక్ట్ అని చూస్తున్నట్టయితే దాని కోడ్స్ ఇక్కడ మనకి W సిరీస్ నుంచి కోడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఆ కోడ్ మీదకి తీసుకువెళ్తే పక్కన ఇదంటే ట్యాబ్లెట్ లిస్ట్. సో ఎక్కడైతే ఫుల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలో ఆ ఫుల్ నెంబర్ ఆఫ్ కోడ్, ఎన్ని క్యారెక్టర్స్ కావాలో ఆ కోడ్కి అనేది మనకు ఓన్లీ ట్యాబ్లెట్ లిస్ట్ నుంచి వస్తుంది. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ ఓన్లీ లీడింగ్ వరకే యూజ్ అవుతుంది. సో ఒక్కొక్క కోడ్లో 3 నుంచి 7 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు, ఒక్కొక్క కోడ్లో 3 ఉండొచ్చు, ఒక్కొక్క కోడ్లో 7 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అట్లా ఎన్ని కోడ్లో, ఒక్కొక్క కోడ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫైనల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని తెలుసుకోవాలంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు యూస్ టాబ్లెట్ లిస్ట్. సో ఇక్కడ అలానే యాక్సిడెంట్కి ఒక కోడ్ ఉంది, కనిపిస్తుంది కదా, యాక్సిడెంట్కి వెళ్తే ఇట్లా కోడ్ చూపిస్తుంది X58 అనే టాబ్లెట్ లిస్ట్లో దాని కంప్లీట్ కోడ్ అనమాట. ఇది X58 0xXA అట్లా అని కంప్లీట్ కోడ్ యూ కెన్ ఆల్వేస్ గెట్ ఫ్రమ్ టాబ్లెట్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ ఆఫ్ నియోప్లాజం. నేను ఇందాకే చెప్పాను, దీన్ని యూజ్ చేసి మనం సాలిడ్ క్యాన్సర్స్ కోడ్ యూజ్ చేయొచ్చు. లెట్స్ సే నాకు ఏదైనా ఒక సాలిడ్ సైట్ క్యాన్సర్ కావాలనుకోండి, ఇట్లా ఫస్ట్ టేబుల్ ఆఫ్ డ్రగ్స్కి వెళ్ళి దానిలో నాకు కావాల్సిన సైట్ కిడ్నీ క్యాన్సర్ కావాలి. సో కిడ్నీలో ఇక్కడ మనకి 6 కాలమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ క్యాన్సర్ అనగానే మనం ఆల్వేస్ మాలిగ్నెంట్ ప్రైమరీ కాలమ్ చూస్తాం. దానికి వెళ్తే అక్కడ కోడ్ C64 నుంచి కోడ్ చూపిస్తుంది. కొంచెం కిందకు వస్తే ఇదిగోండి C61. రైట్ కిడ్నీలో అయితే ఒక కోడ్, లెఫ్ట్ కిడ్నీలో అయితే C64 అండ్ ఏ కిడ్నీలో ఉందో తెలియలైతే అన్స్పెసిఫైడ్, సో యూ కాల్ ఇట్ C64-9. అండ్ నెక్స్ట్ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. మొత్తం మనకి ఐసీడీలో 2 డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ అండ్ టేబుల్ ఆఫ్ నియోప్లాజం. సో ఇందాక నియోప్లాజం టేబుల్ చూసాం, ఇప్పుడు టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ చూస్తున్నాం. ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్లో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు 4 కాలమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ మీకు 6 కాలమ్స్ ఉంటాయి. ఐమ్ సారీ. పాయిజనింగ్, యాక్సిడెంటల్, ఇంటెన్షనల్, అసాల్ట్, అన్డిటర్మైన్డ్. ఎట్లా పాయిజనింగ్ జరిగిందో తెలియకపోతే పాయిజనింగ్ యాక్సిడెంటల్. సో ఇక్కడ ఆస్పిరిన్ పాయిజనింగ్ అనగానే T30.011 సిరీస్ నుంచి కోడ్ తీసుకుంటాము. అలానే ఇక్కడ మనకి అండర్ డోసింగ్కి అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా కోడ్స్ ఉంటాయి. సో ఇది అండి వాళ్ళ మన క్లాస్. ఒకవేళ ఇఫ్ యూ ఫైండ్ ద క్లాస్ యూస్ఫుల్ ఫర్ మెనీ అదర్స్ అండ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.